సో ఫ్రెండ్స్ మేమిద్దరం అయితే ఇప్పుడు మజిద్పూర్ జాతర ప్లస్ ఇక్కడ క్షీరసాగర్లో ఉన్న జాతర 2 జాతరలకైతే పోతున్నాము. పోయి ఫస్ట్ ఏమో క్షీరసాగర్ జాతరలో చూస్తాము ఎట్లుందని, తర్వాత మజిద్పూర్ జాతర ఆడైతే ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం లాస్ట్ టైం పోయినాము మేము లాస్ట్ టైం ఇట్లా పోయినాము. లాస్ట్ టైం చాలా బాగానే ఉంది. ఈసారి ఇట్లా చూడాలి ఒకసారి ఎట్లుంటుందో. మనకి ఇలా క్షీరసాగర్లో ఇట్లా జాతర అనేది జబర్దస్త్ అవుతుంది, చాలామంది వస్తుంటారు. చూద్దాం ఆడ ప్లస్ ఆడ 2 జాతరలో చూద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, పోమై చలో. సో ఫ్రెండ్స్ మేమైతే ఇగో క్షీరసాగర్ జాతరకి అయితే దగ్గరలో ఉన్నాము. ఇగో అటు కనిపించేదే క్షీరసాగర్లో ఉన్న జాతర. ఇది స్టార్టింగ్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్ల కొద్దిగా మంది వస్తారు ఇప్పుడే. మెల్లగానైతే పోయినాం. పోయి అట్నే స్ట్రైట్ పోయి ఇటు లెఫ్ట్ సైడ్ పోయినాం అనమాట. మళ్ళీ అటు పోతే బండ్లు వెళ్ళే అనే ఉద్దేశంతో ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చినాము. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఇటు మెల్లగా పోయి ఇక్కడ సైడ్ మనకు మెల్లగా బండ్లు ఉన్నాయి మనకి. ఇట్లయితే ఇక్కడ సైడ్ అయితే బండి మీద అయితే పార్కింగ్ చేస్తున్నాము. ఇక్కడ ఆగి నిమ్మలంగా బండి అయితే పార్కింగ్ చేసి మెల్లగా పోయినాం. ఇక్కడైతే ఆర్కెస్ట్రా పెట్టారు. ప్రతిసారి ఆర్కెస్ట్రా పెడతారు అనమాట. సాంగ్స్ అయితే మంచిగా పాడుతారు. మేమైతే మెల్లగా పోయినాం. జాతర కొంచెం తక్కువనే అంటే ఏమంటారు, స్టార్టింగ్ కాబట్టి మంది అంత లేరు అనమాట, కొంతమంది వచ్చారు. అటు చూసినట్టు ఉంటుంది. ఇక సైడ్ ఏమో అందరూ కూర్చోరు అనమాట. కొన్ని బొమ్మలు పెట్టుకొని ఇటు నిలబడ్డారు, కొంతమంది కూర్చోరు. అది కనిపించే గుడే మన అనంత పద్మనాభ స్వామి గుడి అది. అదే మేమైతే లోపలికైతే వచ్చినాము. ఇప్పుడు రష్ ఎక్కువ లేరు అనమాట. ఇందులో చూసినట్లయితే రష్ ఎక్కువ లేరు. ఆ లోపలికి వెళ్ళాలి, అంత క్యూ అక్కడ దాకా క్యూ అయితే కట్టారు. ఇటు చూసినట్లయితే కనిపించేది ఆర్కెస్ట్రా పెట్టారు అనమాట. ఇట్లుంటుంది అనమాట. మన గుడి నుంచి ముందు చూస్తే ఇట్లుంటుంది మొత్తం, చాలా బాగుంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ సైడ్ కొంచెం మన శివలింగం ఉంది. అక్కడ మొత్తం కొబ్బరికాయలు కొట్టడానికి ఇది అంతా కొబ్బరికాయలు కొడతారు అనమాట. అక్కడ సైడ్ కొడతారు, ప్లస్ ఇక్కడ సైడ్ ఇట్లా కొబ్బరికాయలు కొడతారు అనమాట. శివలింగం కనిపిస్తుంది. పార్కింగ్ ప్లేస్ సో ఫ్రెండ్స్ మనకైతే ఇగో పార్కింగ్ అయితే తీసుకున్నాము. 20 రూపీస్ అట. బండి పార్క్ చేసేసి మేమైతే గుట్టమికి అయితే పోతున్నాము. ఇది మజిద్పూర్ జాతర. సో ఫ్రెండ్స్ ఇగో మజిద్పూర్ జాతరకి అయితే మేమైతే వచ్చినాము. మన బండి వచ్చేసి అక్కడ పార్కింగ్ ప్లేస్ ఏమొస్తుంది కదా, అంత దూరంలో ఉంది. అక్కడ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇట్లా ఎంత రూటు ఇట్లా రావాలి. అదంతా వచ్చేసరికి మనకి ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా తినేసి ఇంటికాడ తినేసి రావాలి. ఓపిక ఉంటే రావాలి. అక్కడ బండి పెడితే అక్కడ నుంచి నడుచుకుని వచ్చే వరకు సాల్ఫర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ గుడి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి దారి ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి. స్టార్ట్ అనమాట జాతర. సో ఫ్రెండ్స్ ఇగో మనకి షార్పేట చెరువు దగ్గరనే ఉంటుంది. దాని పక్కనే ఇది గుడి మజిద్పూర్ జాతర. మాకు అనిపిస్తుంది దాంతో షార్పేట చెరువు. ఇద్దరం వచ్చాం. ఆడనా అక్క సైడా? చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉంది. అయితే చిన్నపిల్లలు, నువ్వు చిన్నపిల్లలు కాదు కదా, నువ్వు చిన్నపిల్లలు అయితే ఆడతాడు ఆడుకోవాలి.
పెద్ద పిల్లలు ఆట ఆడుకో మా ఈ పైసలు ఆట ఆడతావు రింగ్ వేస్తావా బ్రో మహేష్ బ్రో మళ్ళీ ఆయనకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ కదా రిస్క్ అయిపోతుంది మళ్ళీ ఆయన పాపం సో ఫ్రెండ్స్ ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగుంది చూడండి బాగున్నాయి కదా బొమ్మలు चलो जाएंगे भाई ये कितना है 450 ఏం చేసట్లేదు ఎలా అడిగి చూడిపోయారు ఎంత మంచిగా పన్నీర్ బిల్లులు ఏమైనా తీసుకుంటా తీసుకున్నారు తీసుకున్నారు జబర్దస్త్ ఉంది అయితే ఏంటిది తీసుకో శనగలు తీసుకో తాత అవి ఒకటే ఇదేంటి అవ్వదు అన్ని కలిపి అవి మాత్రమే ఇవి మాత్రం ఒకటి అన్ని కలిపి పట్టుకో చిల్లర్లే మా రేట్లా ఇచ్చేసాయి ఓకే
సో ఫ్రెండ్స్ అయితే మొత్తం అదైతే మేము అవి పని తర్వాత కొంచెం వాటర్ దూపైనండి ఇక మళ్ళీ అని చెప్పేసి ఇక్కడ వచ్చి వాటర్ తాగేసి మళ్ళీ కొంచెం సేపు ఇక్కడ చూసినాము. అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అంటే ఇక్కడ నుంచి అయితే మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా మంది వస్తుంది. ఇక్కడ కొంతమంది కూర్చోరు మొత్తం అంటే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం తినేసి నిమ్మలంగా ఇక్కడ కూర్చోరు. ఒక్కసారి నిమ్మలంగా వచ్చినాము. ఇదంతా వంట అంటే ఎవరన్నా ఫ్రీగా భోజనం పెడతారు అనమాట. తినే వాళ్ళు ఉంటే మంచిగా నిమ్మలంగా తినవచ్చు. ఫుల్ మంది అయితే అసలు మనం కనుక భోజనం చేయాలనుకుంటే ఖచ్చితంగా అటు క్యూలో నిలబడి వెయిట్ చేస్తేనే మనకు భోజనం దొరుకుతుంది. మేము అంతగానో అంతా వెయిట్ చేయలేదు. ఇక కాకపోతే ఇక్కడనే కొద్దిసేపు ఉన్నాము. దర్శనం చేసుకున్నాం అనుకుంటే చాలా మంది ఉన్నారు. మేమైతే ఈ దర్శనం అయితే చేసుకోలేదు. కానీ కాకపోతే ఇక్కడ సైడ్ ఇక ఉండి కొద్దిసేపు ఇటు చూసి ఇక మేమైతే తిరిగినాం. ఇక్కడ సైడ్ పోయినాము. అటు కింద దాకా ఇట్లా పోయినాము. చాలా అంటే చాలా దూరం ఉంది. ఎక్కువ మంది వచ్చేదైతే పబ్లిక్ ఇక్కడ నుంచి వస్తారు. చాలామంది చూడడానికి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఇది కూర్చున్న వాళ్ళు కూర్చోరు. ఇక్కడ పక్కన అంటే దర్శనం ఇట్లా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక కొద్దిసేపు రిలాక్స్ కోసం ఇక కొంతమంది కూర్చోరు. చాలామంది ఇక్కడ సైడ్ బండ సైడ్ కూర్చొని కొంతమంది తినేటోళ్ళు కొంతమంది తిన్నారు. ఒకసారి మొత్తం లంచ్ అనమాట. లంచ్దే ఇక తినేవాళ్ళు తిన్నారు. ఇక కొంతమంది కూర్చునే వాళ్ళు కూర్చోరు. ఇక మేమైతే కొద్దిసేపు ఇన్నే ఉన్నాం. కొద్దిసేపు ఉండి ఆ తర్వాత అటు వెళ్ళిపోయినాం అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ నుంచి జనాలు ఎక్కువ వస్తారు. చూసినట్లయితే పోలీసు వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. అంటే ఏమన్నా గొడవలు అవుతున్నాయి లేకపోతే వెహికల్స్ ఏమన్నా అడ్డం పెట్టిరని చెప్పేసి మహేష్ బ్రో కుంకుమ అంటే ఇంకో పొట్లంకి తెచ్చేసే అన్నది పరాల పొట్టం ఒకటి వచ్చేసి అవి 20 కథం बाय बाप ने जो बोल लीजिए पिंक कलर वाच आमे का भैया इदोकటి ఇచ్చేసేయ్ ఇదొకటి बेटा गौर సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం అయితే మేము జాతర అయితే తిరిగినాము. తిరిగేసి లాస్ట్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ఇంటికైతే పోతున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఉన్న దానికి ఇప్పుడున్న దానికి చాలామంది అంటే డిఫరెంట్ ఉంది. మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు అయితే చాలా తక్కువ మంది ఇప్పుడు వచ్చేసి అయితే ఫుల్ రష్ అంటే రష్. మన గుట్ట మీదనైతే మామూలు మంది లేరు. చాలా మంది వచ్చారు. చూడడానికి ప్లస్ ఇద్దరికైతే మేము 2 బొమ్మలు తీసుకున్నాము. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇట్లా ఉంది. ఫుల్ అంటే ఫుల్ రష్. మీరు ఇట్లా రావాలనుకుంటే రావచ్చు. మా మహేష్ బ్రో అయితే కూర్చోండి మంచిగా నిమ్మలంగా కూర్చోండి. ఏమై బ్రో మహేష్ బ్రో చోనిగంది కార్ ఇది. సో ఫ్రెండ్స్ చోనిగంది కార్ అయితే కార్ తీసుకున్నాను నేను. వర్ణిక కథ తీసుకున్నాను. సంక్రాంతి తర్వాత కనుమ పండుగ రోజు ఈ జాతర అయితే జరుగుతుంది. సంక్రాంతి భోగి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. భోగి రోజు నుంచి స్టార్ట్ అయ్యి సంక్రాంతి తర్వాత కనుమ. ఎక్కువ మంది వచ్చేది మాత్రమైతే కనుమ పండుగకి ఈ జాతరకి అయితే ఎక్కువ మంది వస్తారు. సో ఫ్రెండ్స్ అయితే ప్రతిసారి ఈడనైతే ప్రతిసారి మనకి పులిహోరని అయితే పెడతారు. తినేసి ఇంకేం చేస్తాం మరి.
సో ఫైనల్గా మనం అయితే బండి దగ్గరికి అయితే వచ్చినాము. బండ్లను నిండిపోయినాయి. మనం వచ్చినప్పుడు ఫస్ట్ ఎంత ఉండే, ఇప్పట్లో నిండి చూడాలి. సో ఫ్రెండ్స్, ఇక జాతర తిరుగుడు అయితే మొత్తం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడైతే ఇంటికైతే పోవాలి. ఇక అయితే తీసుకున్నాము, పోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ జాతరనైతే చాలా అంటే చాలా బాగుంది. మీరు నెక్స్ట్ టైం అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా రర్రి. మెల్లిగా నడుచుకుంటూ చూసుకుంటూ పోతే అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇట్లా భోజనాలు ఉంటాయి. మీకు ఫ్రీగా భోజనాలు ఇట్లా అక్కడ ఉంటాయి. మనకి తినొచ్చు, నిమ్మగా తిరగవచ్చు, దర్శనం చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మేమైతే పొట్టు తిరిగినాము. చాలా బాగుంది జాతర అయితే. సో పోమారా బై రైట్. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.